ఈరోజు ఆయన మళ్ళీ సిగ్గు లేకుండా తెనాలి పర్యటన చేస్తున్నాడు. గంజాయి తాగి మహిళలపై దాడి చేసి పోలీసులపై దాడి చేస్తే ఉన్మాదులు, రాక్షసులు, డకాయిట్లు, తీవ్రవాదులు, రేపిస్టులు, శాడిస్టులకి అందరికీ సైతాన్గా ఉన్నాడు జగన్. రాక్షసులు అని చెప్పాలి. వాళ్ళని పరామర్శించిన ఎవరు పోతారండి? ఎవడు ఆ సలహాలు ఇచ్చేవాడు నీక? 11 సీట్లు వచ్చినాయి. ప్రజలు పోలీసులు రోడ్డు మీద కొట్టిన వ్యక్తిని, అక్కడ ఉన్న మహిళల్ని వేధించిన వ్యక్తిని, పోలీసులపైన దాడి చేసిన వ్యక్తిని పరామర్శించిన పోతున్నావంటే ఈ దొంగల ముఠాకంతా నువ్వు ఎంత పెద్ద బాస్ అయి ఉంటావు. డకాయిట్లకి, దొంగలకంతా మళ్ళీ ఏమైనా మాట్లాడితే వాళ్ళ సైకోలకి, వాళ్ళ పిల్ల సైకోలకి, వాళ్ళ పేటీఎం గాలికి బాధ. మా నాయకుల్లో చెప్తామంటే సిగ్గుండాలి. సైతాన్ జగన్ నేను నా క్యారెక్టర్ అంతే. నేను ఆ పిల్లలు కుదురుతుంటాను. నేను నా లైఫ్ లాగా అంతే ఉంటాను. నేను అక్కడ నాకు ఏ జగన్ నట్టే ఉంటాను. నాకు తెలియదు నా లైఫ్ నేను అంతే. నాకు నా క్యారెక్టర్ అంతే. నువ్వు నా లైఫ్ ఉంటావు. బట్ నేను చాలా మంది అమ్మాయితో పోతా. నాకు పిచ్చి నాకు అమ్మాయి పిచ్చి. నేను అంతే చెప్తున్నాను కదా. నా వీక్నెస్ నా వల్ల కాదు. నా వీక్నెస్. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడే 10 మంది మార్చావు. తెలుసా నీకు? నీకు తెలియదు. నాకు తెలిసి 4 నీకు తెలియ కూడా 6 మంది మార్చావు. ఇప్పుడు ఈ 7 నెలల్లో 5 మంది తప్పుకున్నాను. ఇదే తిరుగుతు బ్రహ్మణుడు గవర్నమెంట్ ఇంకొక నేరుగా సీరియస్ నా కూతురు మీద చెప్పు. రెడ్డిగా నా వయసు నచ్చింది. అమ్మాయిలు అటు ఉన్నారు. ఈరోజు రా అని పిలుస్తున్నారు. ఏం చేయమంటావు? మీరు చాలా మొగోలు గారు. నా మెంటాలిటీ ఇంతే. నేను మారలేను. ప్లీజ్ నన్ను మారవద్దు. ఎక్స్క్యూజ్, నేను మారలేను. నా వల్ల కాదు. నిజంగా నేను మారలేను. నా వీక్నెస్, నా అమ్మాయి వీక్నెస్ ఉంది.